పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. డిఆర్ఓ అవినీతి బండారం బహిర్గతం. జగన్ టీవీకు స్వాగతం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ మెరుపు దాడులు జిల్లాను కుదిపేశాయి. క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తూ డిఆర్ఓ మురళి అవినీతి బండారం బయటపడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. 26 లక్షల రూపాయలు క్యాటరింగ్ బిల్లుల మంజూరుకు లంచం కోరిన మురళి రూ. 3 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కినట్లు సమాచారం. ఫైళ్లను కావాలనే అడ్డుపెట్టడం, బిల్లుల మంజూరులో జాప్యం చేసి డబ్బులు వసూలు చేయడం, డబ్బులిస్తేనే పని అన్న విధంగా వ్యవస్థాత్మకంగా అవినీతి కొనసాగిందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇది ఒక్క కేసే కాకుండా మురళిపై గతంలోనూ పలు అవినీతి ఫిర్యాదులు ఉన్నాయని, దీర్ఘకాలంగా సాగుతున్న పెద్ద అవినీతి దందాకు ఇది కేవలం పైకి కనిపించిన భాగమేనని అధికారులు అనుమానిస్తున్నారు. డిఆర్ఓ మురళి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, బినామీ ఖాతాలు సహా అక్రమ ఆదాయ మార్గాలపై విస్తృత విచారణ ప్రారంభించగా ఇంకా పలువురు అధికారుల పాత్రపై కూడా నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పల్నాడు జిల్లాలో పాలనా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటా పట్టుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. సార్ ఈ కంప్లైంట్ అంటే ఎక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను ఎక్కడ? అతను లోకలేనా అండి? అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున.